వెల్కమ్ టు B3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. మాది దొరల పాలన కాదు, ప్రజల పాలన. 6 కొత్త పథకాలను ఖచ్చితంగా ప్రవేశపెడతాం. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి వెల్లడి. డిసెంబర్ 31న ప్రజలు, వాహనదారులు రోడ్లపై సామాజిక బాధ్యత పాటించాలి. మద్యం సేవించి రోడ్లపైకి రావద్దు. బాలానగర్ ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ హెచ్చరిక. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పంలో పర్యటన. ప్రజల నుండి వినతి పత్రం స్వీకరణ. ప్రజాపాలన దరఖాస్తులు అందుబాటులో ఉంచాలి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలని సద్వినియోగం చేసుకోవాలి. పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి వ్యాఖ్య. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే హనుమకొండ 5వ డివిజన్ లోని కొత్తూరు జెండా సగర కమ్యూనిటీ హాల్లో ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు వరంగల్ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 కొత్త పథకాలను ఖచ్చితంగా ప్రవేశపెడుతుందని అన్నారు. మాది దొరల పాలన కాదు, ప్రజల పాలన అని తెలిపే విధంగా పాలన చేస్తామని పేర్కొన్నారు. ప్రజలకు అన్నింటినీ అందే విధంగా ప్రభుత్వం చూసుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో 5వ డివిజన్ కార్పొరేటర్ పోతుల శ్రీమన్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కుత్బుల్లాపూర్ జీడిమెట్ల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో బాలానగర్ డివిజన్ ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన సంవత్సర వేడుకలు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ప్రమాదాలు జరగకుండా 31వ తేదీ రాత్రి 8 గంటల నుంచి జనవరి 1వ తేదీ ఉదయం వరకు నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 4, ఎగ్జిట్ నెంబర్ 5ను మూసివేస్తున్నామని అన్నారు. నూతన సంవత్సర వేడుకల్లో ప్రజలు, వాహనదారులు రోడ్లపైకి వచ్చేటప్పుడు సామాజిక బాధ్యత పాటించాలని అన్నారు. డిసెంబర్ 31వ రోజున 12 బృందాలతో పతిష్ట డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రజలు శాంతియుతంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని, మద్యం సేవించి రోడ్లపైకి రావద్దని హెచ్చరించారు. ఈ సమావేశంలో జీడిమెట్ల ట్రాఫిక్ సిఐ వెంకటరెడ్డి, ఇతర ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. మీరు కూర్చోండి అమ్మా. చెప్పు చెప్పు వచ్చి 2 రోజులకే 2 గ్యారెంటీలు పాస్ చేయడం జరిగింది. 100 రోజులు
పేదలకు ఏ అవసరం ఉన్నా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఎందుకంటే ఆనాడు రాజశేఖర రెడ్డి ఉండే ఈరోజు రేవంత్ రెడ్డి గారు అంటే ఆయన పాలన కూడా రాజశేఖర రెడ్డి పాలన ఎక్కువ ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరికీ కూడా ఎమ్మెల్యే ఏం చేయకపోయినా ఇక్కడ ఉన్న కార్పొరేటర్ చేయకపోయినా హైదరాబాద్ పోయి కలుసుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు కూడా ఇక్కడ సమస్యలు ప్రాబ్లం సాల్వ్ కాకపోతే అక్కడికి వెళ్ళాలని కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మగతిప్పని పార్టీ అని నిర్మించుకున్నది. ఎన్ని రోజులు ఉంటుంది అన్నది? ఎన్ని రోజులు ఉంటుంది? వీళ్ళు 8 days ప్రోగ్రామ్ అంటే 2 days హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి 6th వరకు ఈ ప్రోగ్రామ్ ఉంటుంది. ఇక 10 కౌంటర్లు ఓపెన్ చేసినారు. 10 కౌంటర్లలో ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కూడా కొందరికి జిరాక్స్ వస్తాయంటే కలర్ జిరాక్స్ తెప్పిస్తున్నాం. 5 కాపీలు తెప్పిస్తాము. కాంగ్రెస్ పార్టీ ఏదైతే సంక్షేమ పథకాలకు ఎలక్షన్ల ముందు మేము గతంలో ఏం చేసినాం, ఏం చేయబోతున్నామని ధైర్యంగా ప్రకటించి ముందుకు వెళ్ళిన పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీ. మరి 100 రోజులని చెప్పి ఇవాళ మేము నెల తిరగక ముందుకే ప్రజలకి ఫామ్ తీసుకొని ప్రజలకు వెళ్ళడం జరుగుతుంది. మరి ప్రజాపాలనలో భాగంగానే 5వ డివిజన్లో ఈ కౌంటర్లు 10 కౌంటర్లు ఏర్పాటు చేసి 6వ తారీఖు వరకు అంటే ప్రతి డివిజన్లో కూడా 6వ తారీఖు వరకు కొనసాగుతుంది. ఈ ఫామ్స్ నుంచి కానీ దొరకలేదనో ఇంకేదనో ఇబ్బంది పడకండి. ప్రతి ఇంటికి వస్తున్నాయి. ప్రతి ఇక్కడ కూడా కౌంటర్లు పెట్టిస్తున్నాం. మీరు దరఖాస్తు చేసుకోండి. అర్హులైన ప్రతి ఒక్కరికి మేము పెట్టిన సంక్షేమ పథకాలు తప్పకుండా చేర్చే విధంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఈ యొక్క ఏర్పాటును చేయడం జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎప్పుడు కానీ ఇచ్చిన మాట తప్పదు అనడానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పం పర్యటన 2వ రోజున వారు కుప్పం ప్రజల నుండి వినతి పత్రాలను స్వీకరించారు. కుప్పం R&B అతిథి గృహం వద్దకు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా చేరుకొని చంద్రబాబు నాయుడిని కలుసుకున్నారు. అనంతరం చంద్రబాబు కుప్పం R&B అతిథి గృహం నుండి శాంతిపురం రామకుప్పం మండలాల్లో జరిగే సభకు వెళ్లనున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం శివపురం వద్ద నిర్మిస్తున్న ఇంటి నిర్మాణ పనులను పరిశీలించారు తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా ఇంటి నిర్మాణం గురించి చంద్రబాబుకి స్థానిక టీడీపీ నేతలు వివరించారు. ఎన్నికలకు ముందు ఇంటి నిర్మాణ పనులు పూర్తి అవుతుందని, ఇప్పటికే ప్రణాళికను సిద్ధం చేశామని టీడీపీ శ్రేణులు తెలిపారు.
హైదరాబాద్ పాత బస్తీ యాకుత్పుర నియోజకవర్గం గౌలిపుర డివిజన్లోని జీహెచ్ఎంసీ వార్డ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన దరఖాస్తుల కేంద్రాలను యాకుత్పుర కాంగ్రెస్ పార్టీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి కె రవిరాజ్ సందర్శించారు. ఈ సందర్భంగా రవిరాజ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుందని అన్నారు. అర్హులైన పేదలందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ప్రజాపాలన కేంద్రాల వద్ద ఘర్షణలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా చెత్తినాక ఏసీపీ జి రమేష్, సిఐ బుజ్జియా నాయక్ పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ వస్తుంది, ఇది గౌలిపురనే వస్తుంది. నమస్కారం అండి, నా పేరు నళిని గౌడ్. మేము గౌలిపుర డివిజన్లో ఈరోజు 5 కేంద్రాలలో ఈ గవర్నమెంట్ ఇచ్చిన ఉచిత పథకాలు 6 గ్యారంటీలది అప్లికేషన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్న లోకల్లో ఉన్న ఓల్డ్ సిటీ వాళ్ళందరూ ఇది వినియోగించుకోవాలి. మహిళలకి ముఖ్యంగా వృద్ధాప్య పెన్షన్ కానీ 2500 కానీ కొత్తగా అప్లికేషన్ చేసుకునే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మీరు దరఖాస్తు చేసుకోగలరు. జిరాక్స్ సెంటర్స్లకి అలాగా వెళ్ళి ఏం చేసుకునే అవసరం లేదు. ప్రతి ఒక్కరికి ఈ పథకాలు రీచ్ అయ్యేటట్టు గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి ఇంటింటికి ఈ పథకాలు చేరేటట్టు తప్పకుండా మా రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తున్నారు. యాకత్పుర అసెంబ్లీ కంటెస్టెడ్ ఎమ్మెల్యేగా చేసిన యాకత్పుర ప్రజలకు మేమైతే ఏదైతే సోనియా గాంధీ గారు 6 గ్యారంటీలది ఇచ్చిర్రో ఆ 6 గ్యారంటీలు మా గవర్నమెంట్ వచ్చిన వెంటనే నెరవేరుస్తామని చెప్పారు. కాబట్టి ముందుగా మా గవర్నమెంట్ తీసుకొచ్చినందుకు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా తరఫు నుండి. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినందుకు వెంటనే సీఎంగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన 15 రోజుల లోపలనే 15-20 రోజుల లోపలనే 6 గ్యారంటీస్ అనేది అమలు అయ్యేది, దరఖాస్తులు అనేవి స్వీకరించబడుతున్నాయి. ప్రతి ఒక్క నియోజకవర్గంలోని యాకత్పుర నియోజకవర్గ ప్రజలంతా కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఏదైతే ఇప్పుడు చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే 6 తారీఖు తర్వాత మండల ఆఫీస్కి వెళ్ళి అక్కడ కూడా అప్లికేషన్ చేసుకునే అవకాశం కల్పించింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రాపురం డివిజన్లోని జీహెచ్ఎంసీ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమాన్ని పరిశీలించారు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సరిపడ దరఖాస్తు ఫారాలను అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీల పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో రామచంద్రాపురం కార్పొరేటర్ పుష్ప నాగేష్, డిప్యూటీ కమిషనర్ సురేష్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మాది దొరల పాలన కాదు, ప్రజల పాలన. 6 కొత్త పథకాలను ఖచ్చితంగా ప్రవేశపెడతాం. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి వెల్లడి. డిసెంబర్ 31న ప్రజలు, వాహనదారులు రోడ్లపై సామాజిక బాధ్యత పాటించాలి. మద్యం సేవించి రోడ్లపైకి రావద్దు. బాలానగర్ ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ హెచ్చరిక. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పంలో పర్యటన. ప్రజల నుండి వినతి పత్రం స్వీకరణ. ప్రజాపాలన దరఖాస్తులు అందుబాటులో ఉంచాలి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలని సద్వినియోగం చేసుకోవాలి. పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి వ్యాఖ్య. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.